హలో వెల్కమ్ టు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. రైల్వేస్ నుంచి మరో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం దీంట్లో 1,03,769 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 10th పాస్ క్వాలిఫికేషన్, 10th పాస్ అయిన ఏ ఇండియన్ నేషనల్ అయినా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్ర క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ఇవాళ నుంచే స్టార్ట్ అయింది, March 12th నుంచి. రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 12th April. అండ్ మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా పే చేయొచ్చు. ఆన్లైన్ అయితే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా. దానికైతే లాస్ట్ డేట్ వచ్చేసి April 23rd. ఆఫ్లైన్ అయితే SBI చాలనైనా, పోస్ట్ ఆఫీస్ చాలనైనా దానికి లాస్ట్ డేట్ వచ్చేసి April 18th. అండ్ ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ మీకు 26th April. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ 12th April. రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ 26th April 2019. దీంట్లో మీకు CBT ఎగ్జామ్ ఉంటుంది. CBT ఎగ్జామ్ టెంటేటివ్ షెడ్యూల్ ఇచ్చారు ఇక్కడ, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉండొచ్చని. అండ్ డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్ళే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. RRBస్లో టోటల్గా 1,03,769, 1,03,769 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో 9,328 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 10th పాస్ అయిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవద్దని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకోకండి. మీరు చేసుకున్నా మీకు మీ అప్లికేషన్ వాళ్ళు రిజెక్టే చేస్తారు. కాబట్టి మీ దగ్గర సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. అండ్ దీనికి మీకు ITI 10th అయినా కానివ్వండి, ITI పాస్ అయిన క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్. దీనికి మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు, ఇవి కూడా చూసుకోండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33 years. ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ SC/STస్కి అయితే 5 years, OBC నాన్ క్రీమీ లేయర్కి అయితే 3 years, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 to 15 years. కేటగిరీని బట్టి 10 to 15 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఉండాలి, ఏ కేటగిరీ వాళ్ళకి ఏ డేట్లో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఇచ్చారు, అది కూడా క్లియర్గా చూసుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మినిమం 10th పాస్ అయి ఉండాలి లేదా ITI పాస్ అయిన క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి SC/ST, ఫీమేల్, PWD, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీ కమ్యూనిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళైతే 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ CBT ఎగ్జామ్ అపియర్ అయిన తర్వాత ఈ 250 బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకొని మిగతా అమౌంట్ మీ అకౌంట్లోకే వాళ్ళు రీఫండ్ చేస్తారు. అండ్ మిగతా క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. దాంట్లో 400 రూపీస్ మీకు CBT ఎగ్జామ్ అపియర్ అయిన తర్వాత ఆ 400 రూపీస్ వాళ్ళు మీ అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ మోడ్స్ ఆఫ్ ఫీ పేమెంట్ ఇక్కడ చూసుకోండి. క్లోజింగ్ డేట్, టైమ్ ఆఫ్ ఫీ పేమెంట్, ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ పర్టిక్యులర్స్ అన్నీ క్లియర్గా కరెక్ట్గా ఫిల్ చేయండి. మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేసే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి మీరు పర్టిక్యులర్స్ అన్నీ క్లియర్గా ఇచ్చారా లేదా. నేమ్, ఫాదర్స్ నేమ్, అలాంటివి, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ మీ 10th సర్టిఫికేట్లో ఎలా ఉందో అలాగే ఇవ్వండి. అండ్ ఈమెయిల్ ID అండ్ మొబైల్ నంబర్ ఇచ్చేటప్పుడు మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ID అండ్ మొబైల్ నంబర్ ఇవ్వండి. అవి మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు యాక్టివ్గా ఉండేట్టు చూసుకోండి. ఏదైనా కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళు మీ మొబైల్ నంబర్కైనా SMS చేయొచ్చు లేదా మీ ఈమెయిల్ IDకి మెయిల్ అయినా చేయొచ్చు. కాబట్టి అవి యాక్టివ్గా ఉండేట్టు చూసుకోండి. అయినా మీరు అఫీషియల్ వెబ్సైట్ మాత్రం రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. వాళ్ళు ఏదైనా అప్డేట్ ఉంటే అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. మీకు CBT ఎగ్జామినేషన్ డేట్ కానీ, టైం కానీ, వెన్యూ కానీ, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ కానీ ఏదైనా వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. కాబట్టి మీరు రెగ్యులర్గా అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేస్తూ ఉండండి. అండ్ అప్లికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి వస్తే ఓన్లీ సింగిల్ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. ఏదైనా ఒక RRB లేదా RRCని మీరు చూస్ చేసుకొని దానికి మాత్రమే అప్లై చేసుకోండి. మీరు మీ ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్ పెట్టుకొని
ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం ఒకటే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఓన్లీ సింగిల్ ఆన్లైన్ అప్లికేషన్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ టు ద ఆర్ఆర్బి ఆర్ ఆర్ఆర్సి ఆఫ్ దేర్ చాయిస్ ఫర్ all the notified posts of that RRB or RRC through the link provided on the official website. official website లింక్ ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఓన్లీ వన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. ఏదైనా ఒక ఆర్ఆర్బి చూస్ చేసుకోండి, మీ చాయిస్ అది. దాంట్లో మీ ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్ పెట్టుకొని ఒకటి మాత్రమే సబ్మిట్ చేయండి. ఇక్కడ సిబిటి ఎగ్జామినేషన్ ఫస్ట్ మీకు సిబిటి ఎగ్జామినేషన్ ఉంటుంది. దానికి టైం మీకు 90 minutes ఉంటుంది. దాంట్లో జనరల్ సైన్స్ అయితే 25 మార్క్స్కి, మ్యాథ్స్ అయితే 25 మార్క్స్కి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్, టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 ఆఫ్ ద మార్క్ డిడక్ట్ అవుతుంది. ఒకవేళ మీకు డౌట్ఫుల్గా ఉన్న క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే ఏ మార్క్ డిడక్ట్ అవ్వదు. కానీ మీరు అటెంప్ట్ చేస్తే అది రాంగ్ అయితే మాత్రం 1/3 ఆఫ్ ద మార్క్ డిడక్ట్ అవుతుంది. కాబట్టి కేర్ఫుల్గా మీరు కాన్ఫిడెంట్గా ఉన్న క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేస్తే బెటర్. ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు. అండ్ ఈ సిబిటి ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇది 1:3 రేషియోలో సిబిటిలో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని 1:3 రేషియోలో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తారు. దీంట్లో మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వెయిట్ లిఫ్టింగ్ అండ్ రన్నింగ్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ అయితే వెయిట్ లిఫ్ట్ అండ్ క్యారీ 35 kgs ఆఫ్ వెయిట్ లిఫ్ట్ చేసి క్యారీ చేయాల్సి ఉంటుంది. 100 meters డిస్టెన్స్ వరకు వాళ్ళు తీసుకెళ్లాల్సి ఉంటుంది. 2 minutes అండ్ 2 minutesలో తీసుకెళ్ళాలి. అది ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుంది, అది కింద పడేయకుండా తీసుకెళ్ళాలి. అలాగే రన్నింగ్ కూడా 1000 meters రన్ చేయాలి 4 minutes and 15 secondsలో, అది కూడా 1 ఛాన్స్ మాత్రమే ఉంటుంది. ఇది మేల్ క్యాండిడేట్స్కి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా 20 kgs లిఫ్ట్ అండ్ క్యారీ చేయాలి వెయిట్ని 100 meters డిస్టెన్స్ వరకు 2 minutesలో. వీళ్ళకు కూడా ఇది 1 ఛాన్సే ఉంటుంది, అది కూడా కింద పడేయకుండా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే రన్నింగ్ 1000 meters డిస్టెన్స్ 5 minutes and 40 secondsలో, ఇది కూడా 1 ఛాన్సే ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు రన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళు మిమ్మల్ని కాల్ చేసినప్పుడు మీరు ఒరిజినల్స్ యాజ్ వెల్ యాజ్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్, వాళ్ళు ఏ సర్టిఫికెట్స్ అడిగారో అవన్నీ తీసుకెళ్ళండి. ఏది మిస్ అవ్వకుండా అన్ని సర్టిఫికెట్స్ తీసుకెళ్ళండి. అది వెరిఫై చేశాక దాంట్లో మీరు కరెక్ట్గా మీ సర్టిఫికెట్స్ ఉన్నాయనుకుంటే నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తారు. ఆ మెడికల్ ఎగ్జామినేషన్లో మెడికల్గా ఫిట్గా ఉన్న క్యాండిడేట్స్కి వాళ్ళు జాబ్ ఇస్తారు. ఇక్కడ హౌ టు అప్లై స్టెప్స్ అన్నీ ఉన్నాయి చూసుకోండి. ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి. అప్లై చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఫాలో అయ్యి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఫీ పేమెంట్ కూడా ఎలా చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆ ఫీ పేమెంట్ది కూడా చూసుకోండి. అన్ని డీటెయిల్స్ చూసుకున్న తర్వాతే మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ వ్యాలిడ్గా ఉండేట్టు చూసుకోండి. ఇక్కడ హాల్ టికెట్, ఈ కాల్ లెటర్ కూడా మీకు సిబిటి, పీఈటీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి SMS ఈమెయిల్ మెసేజెస్ విల్ బి సెంట్ అని ఇచ్చారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి వాళ్ళు పంపిస్తారు. కానీ మీరు అఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటే ఏదైనా అప్డేట్ ఉంటే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా 10th పాస్ అయిన క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఆర్ఆర్బీస్వి వెబ్సైట్ అడ్రస్ ఇచ్చాడు. సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వేది కూడా అడ్రస్ ఉంది చూసుకోండి. అండ్ మీకు సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వేలో వేకెన్సీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ పోస్ట్ పారామీటర్స్ అని ఇచ్చారు. ఈ పోస్ట్ ఏవే పోస్ట్ ఉన్నాయి యాక్చువల్గా: అసిస్టెంట్ వర్క్షాప్, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ CNW, అసిస్టెంట్ డిపో స్టోర్స్, అసిస్టెంట్ లోకోషెడ్ డీజిల్, అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్, అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, అసిస్టెంట్ TL and AC, అసిస్టెంట్ TL and AC వర్క్షాప్, అసిస్టెంట్ TRD, అసిస్టెంట్ వర్క్స్ వర్క్షాప్, హాస్పిటల్ అసిస్టెంట్, ట్రాక్ మెయింటెనర్ గ్రేడ్ 4. ఇలా ఇవి డెసిగ్నేషన్స్. మీకు ఏ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయంటే మెకానికల్ ఇంజనీరింగ్, స్టోర్స్, ఎలక్ట్రికల్, ట్రాఫిక్, SNT
అండ్ మెడికల్ ఈ డిపార్ట్మెంట్స్లో మీకు వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఇది మెడికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ చూసుకోండి. ఏజ్ లిమిట్ 18 to 33 years, 10th పాస్ లేదా ITI పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి ఎలిజిబులే. ITI ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ బై NCVT, SCVT ఆర్ లేదా ఈక్వాలెంట్ ఆర్ ఈ NAC సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేస్తారు. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ వేకెన్సీస్ చూసుకుంటే ఫస్ట్ వన్ అసిస్టెంట్, టోటల్గా 9328 వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ అసిస్టెంట్ వర్క్షాప్ అయితే 624, అసిస్టెంట్ బ్రిడ్జ్ అయితే 163, అసిస్టెంట్ C&W అయితే 305 అండ్ అసిస్టెంట్ డిపో స్టోర్స్ అయితే 105 అండ్ నెక్స్ట్ వన్ అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ అయితే 229, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ అయితే 101, అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ అయితే 1949, అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్ అయితే 333, అసిస్టెంట్ TL అండ్ AC అయితే 176, అసిస్టెంట్ TL అండ్ AC వర్క్షాప్ అయితే 85, అసిస్టెంట్ TRD అయితే 405, అసిస్టెంట్ వర్క్స్ అయితే 63, అసిస్టెంట్ హాస్పిటల్ అసిస్టెంట్ అయితే 37, ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 4753. ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 వేకెన్సీస్ 4753. దీని తర్వాత ఇది ఉంది అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ కూడా మీకు 1949 వేకెన్సీస్. టోటల్ సౌత్ సెంట్రల్ రైల్వేలో మీకు 9328 వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు అప్లై చేసుకొని బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్కి అపియర్ అవ్వండి. ఎలాగైనా మీకు జాబ్ వచ్చేలా ప్రిపేర్ అవ్వండి. హార్డ్ వర్క్ చేసి జాబ్ ఎలాగైనా సాధించేలా మీరు కష్టపడి చదవండి. జాబ్ మీ సొంతం అవుతుంది. మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మీకు నేను లింక్ పెడతాను వీడియో డిస్క్రిప్షన్లో. ఆ లింక్ క్లిక్ చేస్తే పేజ్ డిస్ప్లే అవుతుంది. అప్లై చేసుకునే ముందు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చదివి అప్లై చేయండి. ఈ వీడియో కూడా మొత్తం చూశాక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ ఛానల్లో మీకు ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్కి సంబంధించిన ప్రతి అప్డేట్ ఉంది. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సేవ్ అయినా కానివ్వండి, ఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ అయినా కానివ్వండి, అలాగే ఎగ్జామినేషన్ టైం టేబుల్స్ కానివ్వండి, ఫ్రీ కోచింగ్ ఎవరికి ఏ కేటగిరీ వాళ్ళకి దేంట్లో ఫ్రీ కోచింగ్ ఉంది, అండ్ జాబ్స్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ప్రతి జాబ్ కవరేజ్, 10th పాస్ జాబ్స్, ఇంటర్ పాస్ జాబ్స్, డిగ్రీ పాస్ జాబ్స్, అలా ఏ జాబ్ కవరేజ్ అయినా దీంట్లో ఉంది. మీకు ఏది కావాలన్నా సర్చ్లోకి వెళ్ళి టైప్ చేసి చూసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.